హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. చాలా బాగుంటాయి ఈ కొబ్బరి లడ్లు. ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి లడ్డు చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మీకు జస్ట్ నేను 5 మినిట్స్లో మొత్తం చెప్పేస్తాను. చూడండి ఈ వీడియోలో ఎలా పర్ఫెక్ట్గా వస్తున్నాయో అలాగే మీకు సేమ్ యాసిడ్గా వస్తాయి. పెద్దగా ఖర్చు కూడా ఉండదండి. మనకు 2 కొబ్బరికాయలు ఉండి పర్ఫెక్ట్గా కొబ్బరి వచ్చే కొబ్బరికాయలు ఉండి కాస్త 100 గ్రాముల బెల్లం ఉంటే చాలు. దాదాపు నాకు 2 కొబ్బరికాయలకు వచ్చేసి 12 నుంచి 15 లడ్ల వరకు వస్తాయండి. అంటే మన సైజుని బట్టేసి. చూడండి నేను ఇలా 2 కొబ్బరికాయలు తీసుకొని వాటర్ మొత్తం తీసేసి మీరు ఈజీగా నేర్చుకోండి. సింపుల్, అందుకే మీకు పిన్ టు పిన్ చెప్తానండి. ఇలా మంచి కొబ్బరి ఉన్న కాయలు అయితే చాలా బెస్ట్ అండి. ఇలా వాటర్ మొత్తం తీసేసి పెద్దగా ఖర్చు ఉండదండి. దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ మధ్యన మార్కెట్లో కొబ్బరి లడ్డులో చాలా అంటే చాలా కల్తీ వస్తున్నాయి. ముఖ్యంగా దాంట్లో మైదా కలిపి అసలు కొబ్బరే ఉండట్లేదు సరిగా ఎక్కడ కూడా. పేరుకే కొబ్బరి లడ్డులు కానీ పర్ఫెక్ట్గా దొరకట్లేవండి ఎక్కడ కూడా. కొబ్బరి కూడా ఇలా కట్ చేసుకోవాలండి. కొన్ని ఛానల్స్లో కూడా పర్ఫెక్ట్గా లేవండి. ఎక్కడ కూడా ఒరిజినల్ కొబ్బరి లడ్డుని చూపించట్లేరు. ఇందులో మీకు పర్ఫెక్ట్గా యాజ్ టీజ్గా మీరు కోరుకున్నట్టు ఉంటుందండి. తర్వాత ఈ కొబ్బరి అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసేయాలండి. ఇలా పొడి పొడి చేసుకోవాలి. ఇలా పొడి పొడి చేసుకున్న తర్వాత వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మాత్రం ఏది వేయకూడదండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకూడదు. మనకు అవసరం కూడా లేదు. వేసేసి లైట్గా ఒక 5 నిమిషాలు కాస్త వేగనివ్వండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది మీ కొబ్బరి లడ్లు. గీ మాత్రం ఆయిల్ మాత్రం నేను 1కి 2 సార్లు చెప్తున్నాను అండి. అస్సలు మాత్రం టచ్ చేయొద్దు. మంచి స్మెల్ కోసం అది వేస్తా ఇది వేస్తా మాత్రం అనొద్దండి. ఇలా వేగిన తర్వాత కాస్త కలర్ అనేది మారుతూ ఉంటుందండి. ఆ కలర్ మారిన తర్వాత ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అండి. బెల్లం వచ్చేసి మనం కొబ్బరి వచ్చేసి మనకు 3 కప్పులు అయితే బెల్లం వచ్చేసి 1 కప్పు తీసుకోవాలి. తీసుకొని దాంట్లో అరకప్పు వరకు మనం బెల్లం ఎంత తీసుకున్నామో అరకప్పు వరకు వాటర్ పోసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. గడ్డలు అనేది కరిగిపోవాలి. ఒకవేళ మంచి బెల్లం అయితే నో ప్రాబ్లం అండి. మనం లేదా బెల్లం మీద ఏదైనా తేడా ఉంది అంటే మాత్రం మీరు జల్లి పెట్టి వంచుకోండి బెల్లం వాటర్. ఇలా కలుపుతూ ఉండాలి. గడ్డ మాత్రం పూర్తిగా వెళ్ళిపోవాలండి, కరిగిపోవాలి. దీనికి గట్టిగా పాకం కావాల్సిన అవసరం కూడా ఏం లేదండి. దీంట్లో వచ్చేసి ఎలాచీ పౌడరు నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. యాలకాయలు వేంపకుండా వేడి చేయకుండా డైరెక్ట్గా పట్టేసిన పొడి అయితే చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుందండి. కొంతమంది దీనికి గట్టి పాకం అంటారు. గట్టి పాకం ఉండాల్సిన అవసరం లేదండి. లైట్ ఉన్నా సరిపోతుంది. పాకం చెయ్యి కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా మనం వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా రెడ్ కలర్ వస్తే చాలండి. చూడండి ఎలా ఉందో. గట్టిగా కూడా ఏం లేదు. అలా ఉంటే సరిపోతుంది. గట్టిగా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. ఎర్రగా ఉండాలి చూడడానికి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఉంటే చాలు. ఇప్పుడు మనం వేడి చేసి పక్క పెట్టిన కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి వేసేయాలి. ఆ కొబ్బరి మొత్తం వేసేసి కలుపుతూ ఉండాలండి. కలుపుడు మాత్రం మీకు ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు టైం పడుతుందండి. గ్యాస్ అయితే స్లోగానే పెట్టుకోవాలండి. 10 నిమిషాల నుంచి పావు గంట వరకు పడుతుంది. మీరు ఎప్పుడైపోతుందంటే ఒక లడ్డు అనేది మీరు చిన్న లడ్డు చూసుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు బంద్ చేయొచ్చు. ఇంకొకటి గట్టిగా అవుతుంది. గట్టిగా అయినప్పుడు మాత్రం మనం అప్పుడు గ్యాస్ అనేది బంద్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి నెయ్యి. అది నెయ్యి కూడా కాస్త లిమిట్లో వేసుకోవాలి. నేనైతే ఒక 10 నుంచి 15 గ్రాములు వేసుకున్నాను నెయ్యి. అంతే సరిపోతుందండి. ఇలా చూడండి ఎంత గట్టిగా అయ్యి మనం కలుపుతుంటే అది మొత్తం దగ్గరికి వస్తుంది. అప్పుడు మీకు అయిపోయినట్టు. తొందరపడి మాత్రం తీసేయొద్దండి. ఎందుకంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. ఎంత డ్రై అయ్యి ఎంత గట్టిగా అయితే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కలుపుతుంటేనే అది గడ్డ కడుతుందండి. చూడండి వీడియోలో అలా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పక్కగా పెట్టుకొని పాకం కొంచెం ఒక చిన్న లడ్డు చేసుకోండి. ఇలా
దగ్గరికి అవుతుందంటే మాత్రం, లడ్డు అవుతుందంటే మాత్రం మీకు రెడీ అయిపోయినట్టండి. ఒకవేళ ఈ లడ్డు కాలేదనుకోండి, ఇంకొక 2-3 నిమిషాలు అలా వేంపుతూ ఉండండి. తర్వాత ఒక చెయ్యికి నెయ్యి తీసుకొని ఇలా లడ్లను కలుపుతూ ఉండాలి. ఇంకా లడ్డు చేస్తూ ఉండాలి. కొబ్బరి లడ్డు చాలా సింపుల్ అండి, ఖర్చు తక్కువ, టేస్ట్ ఎక్కువ అండి. సింపుల్, ఇంతేనండి. కొబ్బరి లడ్డు చేసే విధానం ఇంతే. మనకు దాదాపు నాకైతే 15 వరకు అయ్యాయి లడ్లు 2 కొబ్బరికాయలకండి. అంటే కొబ్బరికాయ బాగా కొబ్బరి ఉందనుకోండి మనకి ఎక్కువ అవుతాయి, లేదనుకోండి తక్కువ అవుతాయి. ఒక 12 అయితే ఖచ్చితంగా అవుతాయండి 2 కొబ్బరికాయలకు. మామూలుగా ఫెస్టివల్ టైంలో కొబ్బరికాయలు మిగిలితే మాత్రం ఇలా చేయండి లడ్లు మాత్రం. రుచి, టేస్ట్, హెల్త్కు అన్నీ ఓకేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతేనండి, చాలా చాలా సింపుల్. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. ఇంకొక విషయం, మీరు ఏం కావాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ చేయండి. స్వీట్లో కానీ, బిర్యానీలో కానీ అన్నీ మన ఛానల్లో ఉంటాయండి. మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన ఈ కొబ్బరి లడ్డులో కూడా మైదా కలిపి కొబ్బరి లడ్డు చేస్తున్నారండి. దానివల్ల అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుందండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. పర్ఫెక్ట్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్కటండి, కొత్తగా ఎవరు చూసినా సరే కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారు ఫుడ్లో అది కూడా కామెంట్ చేయండి. రెస్టారెంట్ ఫుడ్స్ కానీ, దాబా ఫుడ్స్ కానీ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంకా సింపుల్గా ఏమైనా స్వీట్లు కావాలంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్కు ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.